Joy University, best emerging university in South India. For admissions, contact. మీరు కొమరం భీమ్ సినిమా తీసినప్పుడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆ తర్వాత నంది అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈసారి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు ఒక పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ అయిపోయాయి. RRR అయితే ఏకంగా ఆస్కార్ ఎంట్రీయే కాదు, ఆస్కార్ అవార్డు కొట్టడం అనేది. గతంలో కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చినప్పటికి కూడా మన తెలుగు సినిమా అనే ఒక పేరు ఉంది కదా, అక్కడి దాకా వెళ్ళింది అనుకున్నప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా, ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్గా ఏమనిపిస్తుంది? ఇది ఒక అద్భుతమైన స్వర్ణయుగం తెలుగు పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి. ఆస్కార్ దాకా వెళ్ళగలిగింది అంటే ఆస్కార్లో రాజమౌళి గారు కానీ, లేదా చంద్రబోస్ గారు కానీ, కీరవాణి గారు కానీ, దే ఆర్ గ్రేట్ పీపుల్. అంటే గ్రేట్ ఎందుకంటున్నారంటే వాళ్ళు అంతవరకు ఎగరగలిగారు వాళ్ళు. అంటే తెలుగు సినిమాకు ఉన్న రెక్కలకున్న శక్తిని చూపించగలిగారు ప్రపంచానికి. అందుకని స్వర్ణయుగం అంటున్నా. ఇప్పుడు మనం పోల్చుకోవడానికి అంతకుముందు అది లేదు. ఇవాళ మనకి ఒక అద్భుతమైన సినిమా అంటే బాహుబలి అనుకోవచ్చు. దాన్ని పోల్చుకుంటాం, దానిలో కొంచెం తీయగలుగుతామా, సగం తీయగలుగుతామా అని. అట్లాగే RRR ఉంది. సో RRR గురించి కొన్ని సందేహాలు నాకు ఉన్నాయి, అంటే కంటెంట్ పరంగా. బట్ అది పక్కన పెడితే ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిలిం. దానివల్ల కొమరం భీమ్ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. అది బాగా ఇష్టపడ్డాను నేను. సో ఇవాళ తెలుగు పరిశ్రమ పూర్తి రెక్కలతో ఎగురుతున్న ఒక గండబెరుండలాగా ఉందండి, గరుడ పక్షిలాగా ఉంది. అది చాలా పైకి వెళ్తుంది, అది చాలామంది పైకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు వస్తున్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ, ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా కూడా వాళ్ళు దే ఆర్ లక్కీ అండి, అదృష్టవంతులు వాళ్ళు. వాళ్ళకి ఒక దారి ఉంది, ఒక సాధనం ఉంది, అన్ని వనరుల చేతిలో ఉన్నాయి వాళ్ళకి. సో నాకంటే మా అబ్బాయి అదృష్టవంతుడు, అలాంటి ఫిల్మ్ మేకర్లో ఉన్నాడు కాబట్టి. అది నా ఉద్దేశం యాక్చువల్గా. సో శ్రీధర్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, తెలుగు సినిమా గరుడ పక్షి, గండబేరుండ పక్షి లాగా విస్తరిస్తూ పైకి వెళ్తోంది, బోల్డ్ అన్ని కుటుంబాలని ఇవన్నీ తీసుకెళ్తోందంటే అది మహా అంటే 2-3 ఏళ్లకు వచ్చే ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకి దిక్కే లేకుండా పోతుంది, రిలీజ్ కోసం కష్టపడాల్సి వస్తుంది, సమ్మెలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఇవన్నీ ఉన్నాయి కదా సమస్యలు. మరి ఇవన్నీ ఓకే, అవి ఏమంటారండి, మన ఇంట్లో ఉండే రోడ్డు లాంటి సమస్యలే అవి. కాకపోతే మెయిన్గా ఏమవుతుందంటే చిన్న సినిమాలు బతుకుతున్నాయండి. ఇప్పుడు చిన్న సినిమాలకి OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తర్వాత వాడు గ్యారంటీ ఉంది. మనం ఇప్పుడు ఈ సామాజిక వర్గమన లాంటి సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు చక్కగా హాస్యంతో చేసిన బ్రహ్మాండ సినిమాలు అవి. తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ రామాయణం అని కానీ మనం చూస్తుంటాము. అట్లాగే ఈ మధ్య OTTలో ఒక సినిమా వచ్చింది, అనగనగా ఒక సినిమా వచ్చింది, అనగనగానే సుమంత్ చేశాడు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, అంతా బాగుంది. నేను ఏమంటానంటే ఇలాంటి వాటికి అవుట్లెట్ ఉన్నాయి ఇప్పుడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది రెండు వేరే వర్గాలు అయినప్పటికీ కూడా మనకి, అంటే నేనేమంటా అంటే మన కుటుంబము విడిగా జూబ్లీస్లో పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఉండొచ్చు, లేదా దిల్సుఖ్నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు, సుఖానికి సంతోషంగా ఏం లోటు ఉండదు. అది ఆ భావన పెట్టుకుంటే ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే సినిమా చేయొచ్చు, బయట రిలీజ్ చేయొచ్చు, తర్వాత అది హిట్ అయితే ఇంక పెద్ద ఆఫర్ తీసుకోవచ్చు. మనం చూస్తున్నాము, చిరంజీవి గారు విశ్వంబర అని ఇచ్చారు ఆయనకి. అతను వశిష్ఠ చిన్న ఒక మంచి సినిమా చూశాడు, చిన్న రేంజ్లో తీసుకున్నాడు, హిట్ అయ్యాడు, వెంటనే పెద్ద రేంజ్కి వెళ్ళిపోయాడు. అది ఇట్ హ్యాపెన్స్ అండి. అది అందులో ప్రతిబంధకాలంటే నేను ఏమంటా అంటే నెగిటివ్గా ఆలోచించడము నాకు ఇష్టం ఉండదు, నేను దాన్ని ఇష్టపడను కూడా. ఎవ్రీథింగ్ మనం ఒక పాజిటివ్ యాంగిల్ చూసామనుకోండి. ఇవాళ ఇది చక్కగా ఇప్పుడు అంతకుముందు OTT ప్లాట్ఫామ్స్ లేవు మనకి. అవును, ఇవాళ వాళ్ళు ఎన్ని చూస్తున్నాం మనం, ప్రతి ఫ్రైడే ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని భాషల్లో. నేను డైలీ 2 సినిమాలు చూస్తానండి, అన్ని లాంగ్వేజెస్. అన్ని లాంగ్వేజ్ అంటే మనకి కింద సబ్టైటిల్ వచ్చాక ఏ లాంగ్వేజ్ ఒకటే మనకి. అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. మనం ఒక సినిమా చూశాను, వాడు హృదయం మారుస్తారు వాడికి. ఓకే, అంతకుముందు చాలా కఠినాత్ముడు వాడు, చాలా మెటీరియలిస్టిక్ పర్సన్, చాలా స్వార్థపరుడు. అతనికి వేరే వాడి హృదయం పెడతారు అతనికి. చనిపోయి వాడు యాక్సిడెంట్ పోతే వాడి హృదయం వీడికి పెడితే వీడి హృదయం మారిపోతుంది, చాలా పాజిటివ్ యాంగిల్ మారిపోతాడు వాడు. అంటే ఎలాగైతే బానిసలకు చూస్తాడో స్టాఫ్ని, వాళ్ళందరికీ పిలిచి ఒక మనిషిలో చూస్తాడు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాడు, అట్లా మారిపోతాడు అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే మనం హృదయం మారడం అనేది పొయిటిక్గా తీసుకున్నా కూడా హృదయం రిప్లేస్ చేస్తే మారకపోవచ్చు, మనిషి బుద్ధి మారకపోవచ్చు, కాకపోతే మారాలన్న ఒక కాంక్ష ఉంది ఆ డైరెక్టర్కి. ఇట్లా చాలా సినిమాలు అండి. రోజు మార్నింగ్ ఒక సినిమా చూస్తాను, ఈవినింగ్ ఒక సినిమా, వీలైతే మార్నింగ్ ఏదో సినిమా చూస్తాను. పొద్దునే ఒక ధ్యానం లాగా అనమాట, మార్నింగ్ వాక్ లాగా. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. మార్నింగ్ ఒక సినిమా OTTలో, అన్ని OTTలో సబ్స్క్రైబ్ చేసి ఉన్నాం మా ఇంట్లో అన్ని. నెట్ఫ్లిక్స్ మొదలు పెడితే ఆఖరి హోయిచాయ్ అని ఒకటి ఉంటుంది, ఒకటి హోయిచాయ్ అని ఒక బెంగాల్ ఛానల్ ఉంది, అందులో మంచి సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఏమైందంటే సబ్టైటిల్ వచ్చిన తర్వాత ఏ సినిమా ఒకటే మీకు. నేను ఒరిజినల్ లాంగ్వేజ్ చూడడానికి ఇష్టపడతాను, తమిళ్ కానీ
మలయాళం కానీ లేకపోతే ఈవెన్ స్పానిష్ కానీ ఎనీ లాంగ్వేజ్ ఐ లైక్ టు వాచ్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్ విత్ సబ్టైటిల్ ఈఎస్టీఎన్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో. అది బాగుంటుంది. సో అందుకని ఇవాళ గరుడ పక్షితో పాటు పిచ్చుకలు బతికే కాలం కూడా ఉంది ఇప్పుడు. మీరు ఈవెన్ ఎవరైనా సరే ఎనీ ఫిల్మ్ మేకర్ ఎనీబడి కెన్ మేక్ ఏ ఫిలిం. ఇప్పుడు ఒక మంచి ఆలోచన వస్తే కనుక ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఉన్నారు, అద్భుతం ఐడియాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు సినిమా తీయవచ్చండి. ఆ సినిమా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ రేపటి దర్శకులు. నా ఉద్దేశం షార్ట్ ఫిల్మ్ మీద ఒక ఆయుధం వాళ్ళకి. అది మా టైంలో లేదు. అది ఇప్పుడు నేను సినిమా తీయాలంటే నేను 16 చేశాను సినిమా. ఆ నెగిటివ్ కొనుక్కురావాలి, దాన్ని చేయాలి, కెమెరామెన్ పట్టుకోవాలి, చాలా పెద్ద పని అది. ఇవాళ అలా లేదండి. ఇవాళ మీరు సెల్ ఫోన్తో సినిమా తీయచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ చిత్ర పరిశ్రమలో కానీ అంటే ఎనీ లాంగ్వేజ్ అంటే ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా అన్ని పరిశ్రమల్లో కూడా ఒక మంచి లక్షణం ఏమొచ్చిందంటే ఎవరినో ఒక యంగ్స్టర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక మంచి కాన్సెప్ట్తో వస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎట్లా అడుగుతున్నారంటే యంగ్స్టర్స్ ఎవరు లేరా మీ టీంలో అని అడుగుతున్నారు అనమాట. అంటే అంత యువతరానికి అంత మంచి ప్రతిభకి గుర్తింపు వచ్చే రోజులు ఇవి. ఒక మంచి 20 ఏళ్ళ అబ్బాయి అయినా సరే 25 ఏళ్ళ అబ్బాయి అయినా సరే నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ జెండర్ దీనికి సంబంధం లేదు, వెళ్ళి నా దగ్గర కాన్సెప్ట్ ఉందండి, నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, నా ఫోన్తో తీశాను అంటే ఎలా తీసావు, వెరీ గుడ్ అని సినిమా ఇచ్చేస్తున్నారు. నిర్మాతలు నమ్ముతున్నారు, దర్శకులు నమ్ముతున్నారు. మరి స్వయం కాకపోతే ఇంకేముంది. సరే డైలీ వారి సమ్మెలు అవి కార్మికుల సమస్యలు ఉంటూనే ఉంటాయి, వాటిని పరిష్కరించుకుంటూనే ఉంటారు, వారి మీద మనకి సింపతి ఉంటుంది, అది కూడా మనం పరిష్కరించబడాలి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. బట్ నేను మాట్లాడేది క్రియేటివిటీ పరంగా కొత్త దర్శకులు కొత్త టెక్నీషియన్స్ పరంగా చెప్తా ఉంటాను. అయితే యూజువల్గా గతంలో ఉన్నటువంటి వాటన్నిటికంటే కూడా వచ్చినటువంటి టెక్నిక్లు, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఆ తర్వాత ఏఐలు ఇవన్నీ వచ్చిన తర్వాత కృత్రిమంగా అనిపిస్తున్నాయి తప్ప ఒరిజినల్ ఫీల్ పోయింది అనేది. ఏదైనా ఉంటే మనం గ్రీన్ మ్యాటో బ్లాక్ మ్యాటో వేసేసుకుంటాం, చేస్తాం, ఈ స్టూడియో సెటప్లోనే మొత్తం అయిపోతుంది, సమస్త ప్రపంచాన్ని ఏఐ సృష్టించి చూపించేస్తుంది తప్ప అక్కడ ఆర్టిఫిషియల్గా కనిపిస్తోంది, ఒరిజినాలిటీ లేదు అనే చేయాలంటాను నేను. వై షుడ్ యూ నీడ్ కంప్లీట్ స్ట్రక్చర్ త్రూ ఏఐ? ఎందుకు అలా చేయాలి? మీకు ఏఐ ఎంతవరకు అంతవరకే వాడుకోవాలి కదా. మీరు రామాయణం తీస్తున్నారు, హనుమంతుడు గాలి ఎగరడమే మీకు ఏఐ చేయగలుగుతుంది, కానీ హనుమంతుడు రాముడి పాదాలకు దండం పెట్టడం ఏఐ ఎందుకు? అవును, అంతే అండి. అందుకని దాన్ని వాడుకునే విధానంలో ఉంటుందండి. ఇప్పుడు మనము అది క్లాత్ తప్పు కాదు, కుట్టిన టైలర్ తప్పు కాదు, సరిగ్గా కుడితే బాగుంటుంది, బాగాలేకపోతే అసలు ఈ కుట్టడమే తప్పు, అసలు ఈ విధానమే తప్పు, అసలు టైలర్స్ వ్యవస్థ తప్పు అనడానికి లేదు. అది మీకు ఏ ఇలాంటి టైలర్ కావాలో మీరు ఎన్నుకోవాలి, ఏ అలా ఉపయోగపడుతుంది. ఏ ఆల్వేస్ అది ఒక టూల్ మాత్రమే, సోల్ కాదు. ఆల్వేస్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను దానిపైన, నేను ఇచ్చిన క్యాప్షన్ అదే, అది కేవలం టూల్ మాత్రమే, సోల్ ఎప్పుడు కాదు. సోల్గా తీసుకుంటే తప్పది. సోల్ ఏం తీసుకుంటారంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా డబ్బులు ఖర్చు అవ్వకుండా స్క్రిప్ట్ రాస్తుంది, డబ్బులు ఖర్చు అవ్వకుండా చేస్తాను అనుకున్నాను అనుకోండి, ఆ ఖర్చు పెట్టిన టైంకి సంబంధించిన డబ్బులు నెక్కి రావు. ఎందుకంటే ఒక సమగ్రంగా కూడా సినిమా అనేది ఎంగేజ్ చేయగలగా ప్రేక్షకుడిని. మీరు ఏ చేస్తారా, విడిగా తీస్తారా, రియలిస్టిక్గా తీస్తారా, దట్ ఈస్ డిఫరెంట్. అది షుడ్ బి రియలిస్టిక్ ఆర్ నమబుల్గా ఉండాలి, లవబుల్గా ఉండాలి ప్రాజెక్ట్. అది నా ఉద్దేశం యాక్చువల్లీ ఏ గురించి. ఒక 2 months బ్యాక్ కన్నడకి సంబంధించి ఒక ఇద్దరు యంగ్, దాన్ని ఆంటర్ప్రెన్యూర్స్ అనడానికి లేదు, ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా దాని పేరు 10 లక్షల ఖర్చుతో ఇద్దరు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, కన్నడ సినిమా రిలీజ్ చేసేసారు అనుకున్నప్పుడు అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే మొత్తం అంతా రీప్లేస్ చేసేస్తుంది, లేకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది, ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళే ఇంకా సర్వైవ్ అవుతారు అనేది అనిపిస్తుందా? అలా ఉండదండి. ఎందుకు ఉండదంటే ప్రతి వాళ్ళు దాని తగ్గ విధానం నేర్చుకుంటారు, ఆ ఫీల్డ్లో ఉన్నందు వాళ్ళు. ఇప్పుడు మనము ఎట్లాగైతే సెల్ ఫోన్కి, ఎలాగైతే స్విగ్గీకి, ఎలాగైతే ఊబర్కి, ఓలాకి అలవాటు పడ్డామో తప్పనిసరిగా అదే జరుగుతుంది. మనం దానికి అలవాటు పడతాం, దాన్ని వాడుకుంటాం, అది అద్భుతమైన రిజల్ట్ మనకి ఇస్తాం. ఇప్పుడు సీజీ లేకుండా అవి లేకుండా సినిమాలు లేవు కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా. మరి అవి ఉన్నప్పుడు అవి లేకపోతే ఏం చేసేవాళ్ళు? మాయాబజార్ ఎట్లా చేశారు? మరి మాయాబజార్ చేసినప్పుడు అక్కడ సీజీ ఏముందండి? మాయాబజార్లో తెలివే ఉంది, క్రియేటివిటీ ఉంది, అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది అన్ని డిపార్ట్మెంట్ మధ్య. ఇప్పుడు ఆ పని ఇంకొక రంగా చేస్తున్నారు. మాయాబజార్ సృష్టి మళ్ళీ వస్తుంది అనుకోండి, అంటే అద్భుతంగా రాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడున్న ఆర్టిస్టులు ఉన్నారో తెలియదు, లేరు కాబట్టి. కాకపోతే మాయాబజార్ లాంటి ఇంకొక సినిమా ఇంకోటి వస్తుంది, పాతాళ భైరవి మళ్ళీ రావచ్చేమో ఈ ఏ టెక్నిక్లో, అది బాగా చేయొచ్చేమో. అంటే నేనేమంటానంటే డబ్బు పెట్టే నిర్మాతను కానీ సినిమా తీసే దర్శకుడిని కానీ ఏ రిప్లేస్ చేయదు. అట్లాగే ఎంతో సంగీత జ్ఞానం ఉన్న సంగీత దర్శకుడిని రిప్లేస్ చేయదు. సంగీత దర్శకుడికి అది ఒక ఇన్స్ట్రుమెంట్గా సాధనంగా మారుతుంది.
అంతేగాని అతన్ని పక్కకు పెట్టి చేయలేము మనం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటేనే అతను ఏం కావాలో జడ్జిమెంట్ కావాలి కదా. జడ్జిమెంట్ ఏ చేయదండి. ఏ చేసినా దాన్ని మనం నమ్మలేం. జడ్జిమెంట్ చేస్తుంది. మీరు అడిగి ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మీరు ప్రాంప్ట్లోనే ఉంది మొత్తం. ప్రాంప్ట్ అనేది ఒక పెద్ద విద్య. ఇప్పుడు దాన్ని నేర్పిస్తారు చాలామంది. మీరు ప్రాంప్ట్ సరిగ్గా ఇస్తే అది కరెక్ట్గా ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. సింపుల్ అది. సింగర్లను కూడా రీప్లేస్ చేసినట్టు పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యం గారి ఆ వాయిస్ని దాన్ని ఇమిటేట్ చేస్తే బాలు గారు పాడినటువంటి పాటలాగే ఇప్పుడు కూడా వస్తున్నాయి ఆయన చనిపోయిన తర్వాత కూడా అనే మాట. అవును, ప్రపంచం బాలుగారితో ఆగిపోతుందండి. ఆగిపోదు కదా. బాలుగారి పాట ఇమిటేట్ చేస్తే బాలుగారి వాయిసే అనిపిస్తుంది కదా. మరి ఇంకో బాలుగారు లాంటి ఇంకొక వాయిస్ మనకు కావాలి కదా. మళ్ళీ మనిషే కావాలి దానికి. ఆ మనిషి పాపులర్ అయ్యాక మనిషిని మళ్ళీ వాయిస్ అది కాపీ చేస్తుంది అనుకోండి, ఇంకొక మనిషి కావాల్సి వస్తుంది. అది వైవిధ్యము సృజనాత్మకత అనేది అది నాట్ టు బి కాపీడ్ అండి. కాపీ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. అది నా ఉద్దేశం.